వాళ్ళ ఫోటో పెడతాను పెట్టని పెద్దలు కీర్తిశేషులు మాజీ ఎంపీ మాణిక్యరెడ్డి గారి 8వ వర్ధంతిని పురస్కరించుకొని టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఆయన అభిమానులు అందరం కలిసి ఈరోజు జోపేట పట్టణంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేయడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఆయన భౌతికంగా మన మధ్యలో లేకపోయినా వాళ్ళ ఆశయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన ఆలోచన విధానం ఆశయాలు కొనసాగించడం కోసం ఆయనను స్ఫూర్తిగా తీసుకొని కింది స్థాయి నాయకులమందరం మేము పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాణిక్యరెడ్డి గారికి మరొక్కసారి నా హృదయపూర్వక ఘన నివాళులు అర్పిస్తూ జై మాణిక్యరెడ్డి, జోహార్ మాణిక్యరెడ్డి. ఈరోజు జోగిపేట పట్టణంలో మాణిక్యరెడ్డి గారి 8వ వర్ధంతి సందర్భంగా ఇవాళ జోగిపేట పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మాణిక్యరెడ్డి గారు మరుమూల గ్రామమైన ఠాకూరులో జన్మించి ఎన్నో పదవులు చేసి ఇవాళ ఠాకూర్ను ఒక ఢిల్లీ స్థాయి దాకా తీసుకెళ్లిన ఘనత మాణిక్యరెడ్డి గారిది. మేము కూడా ఈరోజు ఆయన చేసిన సేవలు ఆయన బాటలను మేము అందరము నడుస్తున్నాం. ఆయన చిరకాలంగా నిలుస్తారని మేము ఈరోజు జోగిపేట పట్టణంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. మాణిక్యరెడ్డి జోహార్, మాణిక్యరెడ్డి జోహార్. వర్ధంతి జరుపుకుంటున్నాం ఈరోజు. మరి వారు సర్పంచ్ నుంచి సభ్యుల నుంచి ఎంపీగా ఎదిగినటువంటి పార్లమెంట్ సభ్యులు వాళ్ళు అయిన హయాంలో మరి ఇంకా అంచెలంచెగా చైతన్యం జరిగింది. మరి అదేవిధంగా ఉమ్మడి మరి మండలాలు అయినప్పుడు కూడా ఈ యొక్క ఆందోళన మండలు మరి మెదక్లో కలుపుకుంటే మరి అప్పుడు మేము మోసపోతున్నారని మేము అందరు కలిసి కూడా ఒక 6 మంది పోయి ఎంపీ మాణిక్యరెడ్డి గారు మాజీ ఎంపీ మాణిక్యరెడ్డి గారు పోయి మాట్లాడడం జరిగింది, నిరాదీక్ష చేయడం జరిగింది. దాన్ని కష్టపడి ఈ యొక్క ఆందోళన మండల్ను సంగారెడ్డి జిల్లాలో కలిపిన ఘనత ఆ మాణిక్యరెడ్డి గారికి ఉంది. కాబట్టి అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి చిత్తూరు జిల్లాల గురించి కానీ రైతాంగం గురించి కానీ మరి చాలా రకరకాలుగా అభివృద్ధి చేసినటువంటి మానేయుడు మాజీ మాణిక్యరెడ్డి ఎంపీ గారు వారు అదేవిధంగా అంచెలంచెల వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మరి ఆ జయపాల్ రెడ్డి గారు కూడా